జిల్లాలోని కాటారం మండలంలోని కాటారం రైతు వేదిక వద్ద ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పశుసంవర్ధక శాఖ మరియు పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భ నిర్ధారణ లేదా ఎదకు వచ్చిన పశువులకు గర్భధారణ చేయడం, గర్భస్థ సమస్యలు ఉంటే వాటికి చికిత్స చేయడం జరిగింది. మరియు మేలుజాతి దూడల ప్రదర్శన, దూడలకు మురిపాలు తాగించడం, నట్టల నివారణ మందులు తాగించడం, దూడల పోషణ పరిశుభ్రత, ఆడదూడల ప్రత్యేక సంరక్షణ మరియు భవిష్యత్తులో పాలిచ్చే పశువులుగా వాటిని ప్రాధాన్యత గుర్తించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఆసక్తి ఉన్న రైతులకు పశుగ్రాస విత్తనాలను విత్తే విధానం, నీటి నిర్వహణ, కోత దశ మరియు పశువులకు ఎలా మేపాలో కూడా వివరించడం జరిగింది. వేసవి కాలం కనుక వేసవిలో పశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులకు సూచించడం జరిగింది. చల్లని త్రాగునీరు, నీడ మరియు గాలి ప్రసరణ ఉన్న ప్రదేశాల్లో పశువులను కట్టి ఉంచాలి. ఎక్కువగా ఎండ సమయంలో మేతకు లేదా రవాణాకు తీసుకెళ్లకూడదని వివరించారు. దూడలు, గర్భిణీ పశువులు మరియు అధిక పాలిచ్చే పశువులు ప్రత్యేక సంరక్షణ గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ జి రమేష్ ఆధ్వర్యంలో పశు వైద్య సిబ్బంది, పశు వైద్య సహాయకులు రాజశేఖర్, కిషాన్, సుల్తాన్ బేగం, గోపాలమిత్ర, శ్రీనివాస్, పసుమిత్ర, నదీమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంతకాని సడవల్లి, నాయకులు కొండపర్తి రవి, కొండ రాయమల్లు, మానేం రాజబాబు, కొర్ర శ్రీకాంత్, రైతు సంఘాల నాయకులు మరియు పశుపోషకులు పాల్గొన్నారు.